వీక్ ఓటీటీలోకి టాప్ 5 బెస్ట్ థ్రిల్లర్స్ అండ్ మంచి ఫ్యామిలీ ఎమోషన్తో ఉన్న మూవీస్తో అయితే తీసుకొచ్చా గైజ్. అండ్ వీడియోకి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైజ్. రీసెంట్గా ఒక రికమెండేషన్ వీడియో కూడా వచ్చేసి అది కూడా వాచ్ చేయండి గైజ్. అండ్ లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి మృత్యుంజయ్ గైజ్. ఇదైతే మన తెలుగు ఫిలిం గైజ్. నెట్ఫ్లిక్స్లో తెలుగులో అయితే అవైలబుల్గా ఉంది గైజ్. ఇందులో అయితే శ్రీ విష్ణు గారు అయితే హీరోగా అయితే యాక్ట్ చేశారు గైజ్. మూవీ స్టోరీ లైన్ వచ్చేసి ఒక నార్మల్ డెత్ వెనుకున్న మిస్టరీ ఏంటనేది అయితే మన శ్రీ విష్ణు గారు అయితే కనుక్కుంటారు. అండ్ విలన్ అయితే మైండ్ గేమ్తో అయితే ఎలా ఆడుకున్నాడు అండ్ ఏం జరిగిందని అయితే మూవీలో అయితే చూస్తాం గైజ్. మూవీ అయితే ఒకసారి అయితే మస్ట్ వాచ్ అని చెప్తా గైజ్. ఫ్యామిలీతో అయితే వాచ్ చేయండి గైజ్. మూవీ అయితే కొంచెం బోరింగ్గా ఉన్నా కానీ టైంపాస్కి అయితే చూసాను గైజ్. మూవీకి అయితే నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2 గైజ్. అండ్ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో ఉంది గైజ్. లిస్ట్లో నెంబర్ 2 వచ్చేసి ఏ బల్వంత్ గైజ్. మూవీ అయితే G5లో తెలుగులో అయితే అవైలబుల్గా ఉంది గైజ్. ఇదైతే తెలుగు ఫిలిం అన్న సుహాస్ గారు అయితే హీరోగా అయితే యాక్ట్ చేస్తారు గైజ్. మూవీ స్టోరీ లైన్ చెప్పాలంటే మన హీరోకి అయితే వాళ్ళ ఫాదర్ బిజినెస్ అయితే టేక్ ఓవర్ చేయాలని ఉంటుంది గైజ్. అదే బల్వంత్ గారి బిజినెస్ అయితే టేక్ ఓవర్ చేయాలని అయితే ఉంటుంది గైజ్. అండ్ టేక్ ఓవర్ చేస్తే ఏమైంది, ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంత ఆ బిజినెస్ ఏంటి అనేది అయితే మూవీలో అయితే చూస్తాం గైజ్. మూవీ అయితే ఫస్ట్ హాఫ్ స్లో వెళ్తుంది. ఆ లవ్ ట్రాక్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు గైజ్. మూవీలో అయితే కొన్ని కామెడీ సీన్స్ అయితే పర్వాలేదు అనిపించింది. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగా అయితే ప్రజెంట్ చేశారు గైజ్. మూవీ అయితే ఫ్యామిలీతో కూడా వాచ్ చేయొచ్చు. ఎలాంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు, కానీ కొంచెం స్టోరీ లైన్ అయితే ఇబ్బంది పెట్టచ్చు గైజ్. అండ్ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2 గైజ్. మూవీ అయితే G5లో ఉంది గైజ్. చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లిస్ట్లో నెంబర్ 2 వచ్చేసి మై లార్డ్ గైజ్. మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో తెలుగులో అయితే అవైలబుల్గా ఉంది గైజ్. మూవీలో అయితే తెలుగు డబ్బింగ్ అయితే ఓకే అనిపించింది గైజ్. అండ్ మూవీ స్టోరీ లైన్ చెప్పాలంటే మన హీరో దగ్గరికి అయితే కొంతమంది అయితే కిడ్నీ కోసం అయితే వస్తారు గైజ్. ఆ కిడ్నీ ఎవరికి అండ్ మన హీరో కిడ్నీ ఇచ్చాడా లేదా అండ్ తన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ అనేది మూవీలో అయితే చూస్తాం గైజ్. అండ్ మూవీ అయితే కొన్ని ఎమోషన్స్తో ఉన్నా కానీ అదైతే చాలా కామెడీ వేలో అయితే చూపించారు గైజ్. అండ్ మూవీ అయితే కొంచెం స్లో వెళ్తుంది గైజ్. ఫస్ట్ హాఫ్ కావచ్చు, సెకండ్ హాఫ్ కూడా. అండ్ మూవీలో అయితే కొన్ని సీన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్న కొంచెం స్లో వెళ్ళే ఫీలింగ్ అయితే వస్తుంది గైజ్. మూవీ క్లైమాక్స్ కూడా అంత సాటిస్ఫైయింగ్గా ఉండదు గైజ్. మూవీ అయితే ఫ్యామిలీతో కూడా వాచ్ చేయొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు గైజ్. మూవీని అయితే ఒక్కసారి అయితే టైం పాస్కి అయితే వాచ్ చేయండి, లేదంటే స్కిప్ అయితే చేసాను గైజ్. మూవీకి అయితే నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 గైజ్. అండ్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్లో నెంబర్ 4 వచ్చేసి సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసిని గైజ్. ఇదైతే డైరెక్ట్గా ఓటీటీకి అయితే వచ్చేది, కానీ మూవీ టీం అయితే థియేటర్లో అయితే రిలీజ్ చేస్తారు గైజ్. అంతగా ఆడలేదు. మూవీ అయితే ఈటీవీలో ప్రెజెంట్ అయితే తెలుగులో అయితే స్ట్రీమింగ్ అవుతుంది గైజ్. మూవీ అయితే స్టోరీ లైన్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది గైజ్. చాలా సినిమాల్లో అయితే మనం అయితే ఇదే సేమ్ స్టోరీ లైన్ అయితే చూసాం గైజ్. మూవీ స్టోరీ లైన్ చెప్పాలంటే ఒక శవాన్ని అయితే మన సాధారణమైన శివాజీ గారి ఫ్యామిలీ అయితే ఎలా మాయం చేశారు గైజ్, పోలీసులో కంటపడకుండా. అండ్ ఆ శివాని అండ్ మన శివాజీ గారి ఫ్యామిలీకి అయితే లింక్ ఏంటి అనేది అయితే మూవీలో చూస్తాం గైజ్. చాలా కామెడీతో అండ్ చాలా బాగా అయితే ప్రెజెంట్ చేశారు. మూవీ అయితే ఒక్కసారి అయితే టైంపాస్కి అయితే వాచ్ చేయండి గైజ్. మూవీ అయితే ఫ్యామిలీ పక్కా ఎంటర్టైన్ అని చెప్తా గైజ్. ప్రీ క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా బాగా అయితే మూవీలో అయితే ఉంటాయి గైజ్. అవే కొంచెం ఎంగేజింగ్గా ఉన్నాయి గైజ్. అండ్ సెకండ్ హాఫ్ అయితే చాలా స్లో వెళ్తుంది గైజ్. అండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా పర్వాలేదు అనిపించింది. మూవీకి అయితే ఒకసారి అయితే ట్రై చేయండి గైజ్. టైంపాస్కి అయితే మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.75 గైజ్. అండ్ లిస్ట్లో నెంబర్ 5 వచ్చేసి ఇపోరియా గైజ్. మూవీ అయితే ఈటీవీలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది గైజ్. ఇది తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది గైజ్. గుణశేఖర్ గారు అయితే డైరెక్ట్ చేశారు. తన నుంచి అయితే మూవీస్ అయితే ఏ రేంజ్లో ఉంటే తెలిసిందే గైజ్. మూవీ స్టోరీ లైన్ చెప్పాలంటే తల్లి అయితే తన మీదే తన కేసు అయితే వేసుకుంటుంది గైజ్. ఆ కేసు ఏంటి ఎందుకు అనేది అయితే మూవీలో చూస్తాం గైజ్. మూవీలో అయితే చాలా టర్న్స్ అయితే ఉంటాయి, డ్రగ్స్ అంటూ చాలా అయితే ఉంటాయి గైజ్. చెప్తే అయితే స్పాయిలర్స్ అవుతుంది గైజ్. అండ్ మూవీ స్టోరీ లైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు, కానీ కొంచెం స్లో వెళ్తుంది గైజ్. కానీ ఇదైతే అందరైతే యూత్ అయితే చూడాలి గైజ్. కొన్ని సీన్స్ అయితే ఫ్యామిలీతో ఇబ్బంది పెట్టినా కానీ మస్ట్ వాచ్ అని చెప్తా గైజ్. ఫ్యామిలీతో అయితే మూవీ అయితే కొంచెం స్లో వెళ్ళినా కానీ చాలా అయితే క్లైమాక్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ప్రజెంట్ చేస్తారు గైజ్. ఆ క్లైమాక్స్ సీన్స్ అయితే వేరే ఉంటుంది గైజ్. అండ్ మూవీని అయితే ఫ్యామిలీతో అయితే వాచ్ చేయండి. ఈటీవీలో అయితే ఉంది గైజ్. మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 గైజ్. మూవీ అయితే కొంచెం స్లో వెళ్ళినా కానీ క్లైమాక్స్ కోసమైనా మూవీ అయితే చూడాలి గైజ్. ఆ టర్న్స్ ఆ ట్విస్ట్ అయితే చాలా బాగా అయితే ప్రజెంట్ చేశారు గైజ్.